బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతోని ఏమంట ఎంట్రీ ఇస్తుండో గానీ ఇప్పుడు సౌత్ స్టేట్ లో మొత్తం ఇదే పెద్ద రచ్చ అయిపోయింది. ఏ ఊకో సౌత్ అంతా ఎందుకు రచ్చ అవుతుంది? మా అంటే ఆంధ్రాల తెలంగాణలో టికెట్లు రేట్లు పెంచిరని లొల్లు అవుతుందేమో కానీ సౌత్ స్టేట్లల్లా ఏం లొల్లు అవుతుంది అనే కదా. అయితే కళ్ళు పెద్దగా చేసుకొని ఇటు చూడుర్రి. హగరో ఏమైంది? పవన్ కళ్యాణ్ బ్యానర్లు గట్ల జింపి పాడైతురు అనే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదులా, వాళ్ళ భాషల పోస్టర్స్ లేవని చింపేస్తురు గంతే. ఆవు ఈయన నీకే ఇచ్చేంద్రం అనిపించిన గదే నిజం. కర్ణాటక రాష్ట్రంలో హరిహర వీరమల్లు సినిమా పోస్టర్లు కన్నడ భాషలో లేవని అక్కడోళ్ళు మొత్తం ఏడి కాడికి బ్యానర్లను సిరిగినిస్తారా తీరు చేసి పాడేసిర్రు. ఈడిట్లుంటే ఇగో గిట్టు దేకో. కానొచ్చిరా జనసేన సీనియర్ నేతలు బొలిశెట్టి సత్య, శివశంకరు, వీర మహిళలంతా ఏం చేస్తుర్రో? పవన్ కళ్యాణ్ సినిమాలు అందరు చూడాలని గ్రేటర్ వైజాగ్ లా గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తుర్రు. ఒక తాననేమో పోస్టర్లు చింపుతుర్రు, ఇంకో తాననేమో బ్యానర్లు పట్టుకొని ప్రచారం చేస్తుర్రు. అసలు ఈ హరిహర వీరమల్లు సినిమా కథ ఏమైతుందో ఎంత కలెక్షన్లు చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఏడ చూసినా సినిమా పంచాదులే గట్టిగా నడుస్తున్నాయి. సరే మనలో మన మాట జరసేపు ఇవన్నీ పక్కకు పెడదాం. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్మీ తెలిసినాక కూడా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? ఆహా, ఆయన సినిమా చూడాలని ప్రమోషన్ చేసే అవసరం ఉందా? టికెట్లు దొరికితే సాల్రా అయ్యా అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటే వీళ్ళు మాత్రం గిట్లా చేయబట్టే. ఎట్లాగో అది హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్లు ఏ లెవెల్లో వస్తాయో అందరికీ తెలిసిందే అని. అందులో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక వస్తున్న ఫస్ట్ సినిమా చూసుకోర్రిగా కథ ఏ లెవెల్ ఉంటుందో. సినిమా రిలీజ్ అయినాక ఇంకా మంచిగా మాట్లాడుకుందాం తీయండ్రి, అంతే కదా. హనీమూన్ మర్డర్, పెరుగుల విషం కలిపి చంపుడు, సెల్ఫీ తీసుకుందామని నదిలో నెట్టేసుడు, సాంబార్ల పురుగుల మందు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డోర్ డెలివరీ మర్డర్ జరిగింది. ఏంది డోర్ డెలివరీ చంపుడు అనుకుంటున్నారా? అయితే కొద్దిగా చెవులు రెక్కించి వినాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నూనెపల్లి అనే ఊర్లో ఉండే రమణయ్య 20 ఏండ్ల కింద పిడుగురాళ్ళుండే రమణమ్మను పెళ్లి చేసుకున్నాడట. ఈ నడమ చిన్న చిన్న లొల్లులతోని చేసుకున్న భార్య చెప్పకుండా పిడుగురాళ్లకు పోయిందట. ఎన్ని నెలలు ఎదురు చూసినా రాకపోయేసరికి తానే అత్తగారింటికి పోయిందట. సంసారం అన్నాక కోపాలు తాపాలుంటాయి, అవే పట్టించుకోవద్దని నచ్చజెప్పి ప్రయత్నం చేద్దామనుకున్నాడట. అని అత్తగారింటికి పోతే మాట మాట పెరిగిందట. భర్త మీద పీకల్లోతు కోపంతోనున్న భార్య తమ్ముతో కలిసి భర్త కండ్లల్లో కారం కొట్టి పొట్టు పొట్టు కొట్టిందట. కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు, చచ్చిపోయేదాకా కొట్టిందట. జీవిడిచినాక రమణయ్య శవాన్ని తీసుకుపోయి తన ఇంటి ముందట వాడేసి డోర్ డెలివరీ చేసిపోయిందట. చూడుండ్రు ఎట్లున్నదో భార్యామణులు, భర్తలను చంపి డోర్ డెలివరీ చేసే కాడికి డెవలప్ అయినరు. గ్రేట్ కదా. ఈ కలియుగంలో ఇంకెన్ని చూడాలనో ఏమో పోన్రి.